అంత తర్వాత లేదు దీని మీద మీరు ఏదో స్పష్టత తేల్చాలి, మీరు తేల్చకపోతే నేను తెలుస్తాను, మీరు తేల్చకపోతే జ్యుడిషియల్ రివ్యూ అధికారంతో రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని చెప్పిన ఆయన. సమానత్వం ఉన్నటువంటి హక్కుకి ఇది వ్యతిరేకంగా ఉంది. మీరు రాసినటువంటి ప్రాథమిక హక్కు ఆర్టికల్ 25 విశ్వాసాన్ని ప్రదర్శించుకోవచ్చు, విశ్వాసాన్ని ప్రకటించవచ్చు, ప్రచారం చేయొచ్చు, నమ్మొచ్చు అనేటువంటి దాన్ని ఇది విఘాతం చేస్తుంది. కాబట్టి నేను తేల్స్తా అన్న మరుసటి రోజే బనారస్ హిందూ యూనివర్సిటీలో ఆ సంఘ్ పరివారకు సంబంధించినటువంటి వాళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నారు. అంటే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో. ఏం చేద్దాం, వీడు పోయి వాళ్ళ కమ్యూనిటీ జస్టిస్ ఉన్నాడు, పొరపాటున వీడు ఏమైనా చేసిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. దీన్ని ఎట్లా అడ్డుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేసినట్టే వీళ్ళు అయింది ఏముంది, ఒక వాయిదా అడుగుదాం. ఆయన 3 నెలలు అయితే రిటైర్మెంట్ దగ్గర ఉన్నాడు, ఓ వాయిదా తీసుకుంటే అయిపోతుందని ఏం చెప్పిందంటే తెలివిగా 3 నెలల్లో మేము డీటెయిల్ కౌంటర్ ఫైల్ చేస్తాం అని చెప్పింది. కౌంటర్ కాదని మీ ఒపీనియన్ చెప్పండి. గతంలో యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు కమిషన్ వేసిండ్రు, ఆ కమిషన్ చెప్పింది అంటే మేము ఇంకో కమిషన్ వేస్తామని చెప్పారు. ఎందుకు కమిషన్ 2007లో వేసిన కమిషన్ చెప్పింది కదా, 2006లో వేసినటువంటి ముస్లిం కమిషన్ చెప్పింది కదా. అంతకంటే ముందు 2011లో రిజర్వేషన్ తీయాలన్నా, దళితుల రిజర్వేషన్ చేర్చాలన్నా తీయాలన్నా, ఒక జాబితాలో సవరణ చేయాలన్నా నేషనల్ ఎస్సీ కమిషన్ అడ్వైజ్ కావాలి. 2011లో నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ప్రభుత్వానికి లేఖ రాసింది, ఏమైంది మతంతో సంబంధం లేకుండా దళితులకు రిజర్వేషన్ ఇవ్వని. మరి మీరు కమిషన్ వేసిన కమిషన్ చెప్పింది, ఎస్సీ కమిషన్ చెప్పింది, అన్ని రకాలైన అధ్యాయాలు అదే చెప్తున్నప్పుడు మళ్ళీ మీరు కమిషన్ ఎందుకని అడిగారు.